హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఏ 200 సంబంధించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఎస్ఏ 200? ఓవరాల్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో ఎస్ఏ 200 ఏం డిస్కస్ చేస్తాం? ఓవరాల్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ అతని యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఏమి ఉండాలి, అండ్ అతను స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగే అతను ఆడిట్ని కండక్ట్ చేయాలి అనేది ఫస్ట్ది. సో స్కోప్ వచ్చేసి ఇట్ ఎస్టాబ్లిష్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఆడిటర్. ఇది ఏమే ఎస్టాబ్లిష్ చేస్తుంది? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇండిపెండెంట్ ఆడిటర్కి సంబంధించి. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ టు ఆబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ అబౌట్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్. సో ఆబ్జెక్టివ్ ఏమంటే ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ రెండు చూసుకోవాలి. ఒకటి రీజనబుల్ అష్యూరెన్స్ని ఆబ్టైన్ చేసుకోవడానికి, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ వచ్చేసి మేబీ క్వాలిఫైడ్ ఉండొచ్చు, అడ్వర్స్ ఉండొచ్చు, డిస్క్లైమర్ ఉండొచ్చు. సో ఆబ్టైన్ చేసుకోండి. ఏం తీసుకోవాలి? రీజనబుల్ అష్యూరెన్స్ని ఆబ్టైన్ చేసుకోవాలి. అబౌట్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నవా లేవా, అండ్ తర్వాత రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన యాజ్ పర్ ఆడిటర్స్ ఫైండింగ్ పైన. సో ఇక్కడ రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఏమి? రీజనబుల్ అష్యూరెన్స్ రీజనబుల్ అష్యూరెన్స్ ఈజ్ హై లెవెల్ అష్యూరెన్స్. సో మనం ఎక్కువ నమ్మగలిగే, ట్రస్ట్ చేయగలిగేది. అష్యూరెన్స్ అంటే ఏమి? నమ్మకం. సో నమ్మకమే జీవితం. కాబట్టి నువ్వు ఎవరిని హై లెవెల్లో నమ్ముతావు, ఏ పేపర్ని నువ్వు హై లెవెల్లో నమ్ముతావు, దట్ ఈజ్ రీజనబుల్ అష్యూరెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈజ్ అబ్టైన్ టు రెడ్యూస్ ఆడిట్ రిస్క్. సో ఇది ఎందుకు అబ్టైన్ చేసుకుంటామంటే నీ యొక్క ఆడిట్ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవడానికి. రీజనబుల్ అష్యూరెన్స్ ఈజ్ నాట్ అబ్జల్యూట్ అష్యూరెన్స్. ఇది అబ్జల్యూట్ అని చెప్పలేము, ఇదే కరెక్ట్గా, ఇది దీని మించి ఇంకోటి ఉండదని చెప్పడానికి లేదు, ఇది జస్ట్ రీజనబుల్. నెక్స్ట్ బికాస్ దెర్ ఈజ్ ఇన్హెరెంట్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటర్. సో ఆడిటర్కి వచ్చేసి ఇన్హెరెంట్ లిమిటేషన్ అనేది ఉంటుంది. నౌ ఈ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎస్ఏ 200. సో ఎస్ఏ 200 ప్రకారంగా రిక్వైర్మెంట్స్ ఏముండాలి ఆడిటర్కి అంటే సిజేసి. సో సిజేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, సి అంటే ఎస్ స్పెషల్ స్పెక్టిజం, దట్ ఈస్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే అన్ని క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి. క్వశ్చనింగ్ మైండ్ అంటే ఇప్పుడు నీకు ఒక పర్సన్ వచ్చేసి సార్ నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అని అన్నాడు అనుకోండి, వెంటనే నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్కి రిక్వైర్మెంట్ తీసుకొని జిఎస్టీ రిజిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేయకూడదు. యూ మస్ట్ ఇన్ ఏ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఇట్ మీన్స్ జిఎస్టీ కావాలంటేనే, ఎందుకు కావాలి జిఎస్టీ, నువ్వు ఎందుకు తీసుకోవాలనుకున్నావు జిఎస్టీ, నువ్వు క్వార్టర్లీ పే చేసుకోవా, మంత్లీ పే చేస్తావా, ఇయర్లీ పే చేస్తావా, నీ టర్న్ ఓవర్ ఎంత, ఇట్లా క్వశ్చన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని నువ్వు అతన్ని అడగాలి. దట్ ఈజ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటాము. సో అండ్ యాటిట్యూడ్ దట్ ఇంక్లూడ్స్ క్వశ్చనింగ్ మైండ్. ఏమి క్వశ్చనింగ్ మైండ్ ఉండాలి యాటిట్యూడ్లో? బీయింగ్ అలర్ట్ టు కండిషన్స్. సో కండిషన్స్ ఏవైతే వచ్చిందో వాటికి నువ్వు అలర్ట్గా ఉండాలి. అండ్ మే ఇండికేట్ పాసిబుల్ మిస్టేట్మెంట్స్. ఏవైతే నీకు పాసిబుల్ మిస్టేట్మెంట్ జరుగుతావని నీకు అనిపిస్తుందో వాటి కండిషన్స్కి నువ్వు అలర్ట్ ఉండాలి. అండ్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. సో నీకు ఆ మిస్టేట్మెంట్స్ ఎట్లా రావచ్చు? ఫ్రాడ్తో రావచ్చు, ఎర్రర్తో రావచ్చు. సో వాటికి నువ్వు అలర్ట్ ఉండాలి. అది ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే. నెక్స్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ద ఆడిటర్ విచ్ రిక్వైర్స్ అల్ట్రానెస్ అండ్ టువర్డ్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు హిమ్ బై ఆడిటీ. ఏమి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి ఆడిటీకి సంబంధించి. ఈ షుడ్ మెయింటైన్ ప్రొఫెషనల్ స్కెప్టిజం త్రూ అవుట్ ద ఐడెంటిఫై. ఏమి త్రూ అవుట్ ద ఐడెంటిఫైలో అతను ప్రొఫెషనల్ స్కెప్టిసిజంలో ఉండాలి. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్ టు ఎవాల్యుయేట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమనేది ఐడెంటిఫై చేయాలి. ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్లో ఏముంటాయి? మ్యాక్సిమం రిలేటెడ్ పార్టీ చేసినట్టు మనకి ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటిని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. ఏం చెప్పినాము మనము? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫస్ట్ చెప్పినాము. దానిలో ఏం చెప్పినాము? ఒక యాటిట్యూడ్ ఉండాలి, క్వశ్చనింగ్ మైండ్ అనేది, ఏదానికి సంబంధించి ఒక అలర్ట్ ఉండాలి, కండిషన్కి సంబంధించి ఇండికేట్ చేసేవి ఏవైతే పాసిబుల్ మిస్టేట్మెంట్ జరుగుతున్నాయని ఇండికేట్ చేస్తున్నావు వాటికి సంబంధించి. అది ఫ్రాడ్ ఉండొచ్చు, ఎర్రర్ ఉండొచ్చు. అండ్ నథింగ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ద ఆడిటర్ which require alternation towards information provided to him by the IIT కి సంబంధించి. అండ్ he should maintain professional skepticism throughout the ఐడెంటిటీలో చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్రాడ్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత ఎస్ అయిపోయింది స్కెప్టిసిజం. తర్వాత ఎథికల్ రిక్వైర్మెంట్. సో ఆడిటర్ అనేది ఎథిక్స్ అనేది ఫాలో కావాలి. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే దానికోసం ఏం చేయాలి? ఆడిటర్ వచ్చేసి కంప్లై కావాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ని కంప్లై కావాలి. ఇష్యూడ్ బై ద ఐసీఏఏ. కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏం చెప్పినారు? ఓఐపిసిసి అని చెప్పినారు. సో ఓఐపిసిసి అంటే ఏమి? ఆబ్జెక్టివిటీ, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్ అండ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ డ్యూ కేర్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఆడిటర్ అనేవాడు. ఏం మెయింటైన్ చేసుకోవాలి? ఆబ్జెక్టివిటీ, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ బిహేవియర్, ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్
కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి ఆడిటర్ వచ్చేసి. ఇది ఎథికల్ రిక్వైర్మెంట్, ఇది మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ఎథికల్గా అతను అబ్జెక్టివిటీగా ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ప్రొఫెషనల్ బిహేవియర్ మెయింటైన్ చేయాలి, కాంపిటెన్స్ ఉండాలి అండ్ కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. నెక్స్ట్ ఆడిటర్ షెల్ మెయింటైన్ డిపెండెన్స్ ఫ్రమ్ ఎంటిటీ బీయింగ్ ఆడిటెడ్. సో ఆడిటర్ ఏం చేయాలి, ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేసుకోవాలి ఎంటిటీ ఆడిట్ చేసేటప్పుడు. తర్వాత సో దట్ ఈ కెన్ ఫార్మ్ అండ్ ఒపీనియన్ వితౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై అన్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. సో ఎప్పుడైతే అతను ఇండిపెండెన్స్ మెయింటైన్ చేసుకుంటే అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అతను ఆడిట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయగలరు. ద సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఎస్జేపీసీ ఈ కదా, తర్వాత ఎవిడెన్స్ అనమాట. సఫిషియంట్ నువ్వు కలెక్ట్ చేసే ఎవిడెన్స్ అనేది సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. టు అప్డేట్ రీజనబుల్ అసిరెన్స్. మనం పైన చెప్పినాం రీజనబుల్ అసిరెన్స్ కలెక్ట్ చేసుకుంటారో ఆడిట్ అనేది. సో ఆ రీజనబుల్ అసిరెన్స్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటామో అది నీకు సఫిషియంట్ ఉండాలి అండ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే నీ యొక్క ఆడిట్ రిస్క్ని రెడ్యూస్ చేసేటట్లా, ఎట్లా యాక్సెప్టబుల్ లో లెవెల్కి వచ్చేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఇక్కడ సఫిషియన్సీ అంటే క్వాంటమ్ ఆఫ్ ఎవిడెన్స్కి సంబంధించి. అప్రాప్రియేట్నెస్, యాప్ అంటే క్వాలిటీ, యాప్ అంటే ఏమి క్వాలిటీ అన్నమాట. సో యాప్ అంటే క్వాలిటీ గుర్తుపెట్టుకోండి, యాప్ అంటే క్వాలిటీ, అదొకటే గుర్తుపెట్టుకోండి. రెండోది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటే ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఇంకోటి మెమరీని ఫుల్ చేయకండి. సో ఇక్కడ ఏం చూసుకోవాలి, యాప్ అంటే క్వాలిటీ, ఏమి యాప్ అంటే క్వాలిటీ. నెక్స్ట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మేకింగ్ ప్రాపర్ డెసిషన్స్. సో ప్రాపర్ డెసిషన్స్ని తీసుకోవడానికి నీకు ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో అబౌట్ ఏ దాని మీద ఉండాలి, ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద, మెటీరియాలిటీ మీద, ఆడిట్ రిస్క్ మీద, నేచర్ మీద, టైమింగ్ అండ్ నేచర్ మీద. మెటీరియాలిటీ పైన ఉండాలి అండ్ నేచర్ మీద రిస్క్ పైన ఉండాలి. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎంత యూజ్ చేయాలని దానిపైన. ఎవాల్యుయేషన్ ఆఫ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, డ్రాయింగ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ అబ్టైన్డ్. సో ఏ ఎవిడెన్స్ని అప్లై చేసుకున్నావో దానిపైన. నెక్స్ట్ ఆడిటర్ మే సీక్ హెల్ప్ అండ్ ఎక్స్పోర్ట్. సో నీకు ఎక్స్పోర్ట్కి సంబంధించి హెల్ప్ కావాలంటే ఎక్స్పోర్ట్ హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ నీడ్ టు బి ఎక్సర్సైజ్డ్ త్రూ అవుట్ ద ఆడిట్. సో ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది తీసుకోవాలి, త్రూ అవుట్ ద ఆడిట్లో ప్రొఫెషనల్ జడ్జిమెంట్గా ఉండాలి. అండ్ ఇట్ ఆల్సో నీడ్ టు అప్రాప్రియేట్ డాక్యుమెంట్స్. సో అప్రాప్రియేట్గా నువ్వు డాక్యుమెంట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో మనం ఆడిటింగ్ ఎట్లా కండక్ట్ చేసుకోవాలి, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్తో కండక్ట్ చేసుకోవాలి. ఆడిటర్ షెల్ కంప్లై విత్ ఆల్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ రిలవెంట్ టు ఆడిట్. ఏమి ఆడిటర్ వచ్చేసి కంప్లై కావాలి, ఆల్ స్టాండర్డ్స్ని ఫాలో కావాలి, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో మనకి స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్తో ఎస్ఎస్ ఉన్నాయా, ఎస్ఎస్ ఉన్నాయి, 200, 300, 400, 500, 600, 700, 800 ఐ థింక్. సో లేదనుకుంటా, ఉందా మేబీ. సో స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. ఆడిటర్ షెల్ కంప్లై విత్ ఆల్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. అన్ని ఆడిట్ని ఫాలో కావాలి. నెక్స్ట్ తర్వాత టు అచీవ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆడిటర్ మస్ట్ కంప్లై విత్ ఆబ్జెక్టివ్ స్టేటెడ్ ఇన్ ఇండివిజువల్ ఎసెస్తో. మనం ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ కావాలంటే ఆడిటర్ వచ్చేసి ఇండివిజువల్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని ప్రతి ఒక్క వెళ్ళి ఇండివిజువల్గా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని కంప్లై కావాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఎంటైర్ ఎస్ఏ ఈజ్ నాట్ రిలవెంట్. ఎప్పుడైనా ఎంటైర్ ఎస్ఏ అనేది అవసరం లేకుంటే ఏదానికి సంబంధించి డ్యూ టు నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కండిషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్కి సంబంధించి కండిషన్స్ లేకుంటే ఆ కంప్లై విత్ రిలవెంట్ రిక్వైర్మెంట్. నీకు ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ కావాలో అంత రిక్వైర్మెంట్ వరకు నువ్వు కంప్లైగా చాలు. నెక్స్ట్ మోడిఫై ఈజ్ ఒపీనియన్ ఆర్ విత్డ్రా. సో ఒపీనియన్ని మోడిఫై అయినా చెయ్యి, ఒపీనియన్ని విత్డ్రా అయినా చెయ్యి. సో యాజ్ పర్ ఎస్ఏ 705 ప్రకారంగా. నెక్స్ట్ షుడ్ మెయింటైన్ డాక్యుమెంటేషన్. సో కంపల్సరీ యాజ్ పర్ ఎస్ఏ 200 ప్రకారంగా డాక్యుమెంటేషన్ని మెయింటైన్ చెయ్యాలి. నెక్స్ట్ ఆడిట్ రిస్క్. వాట్ ఈజ్ ఆడిట్ రిస్క్? ఆడిట్ రిస్క్ అంటే ఆడిట్ రిస్క్ ఈజ్ ద రిస్క్ దట్ ఆడిటర్ మే గివ్ ఇన్అప్రాప్రియేట్ ఒపీనియన్. ఇన్అప్రాప్రియేట్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయడం. ఎప్పుడు స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్లీ మిస్టేక్ అయినప్పుడు, సో అవి మిస్టేక్ అయినప్పుడు మిస్టేక్ కాలేదని, ఆర్ మిస్టేక్ కాకున్నప్పుడు మిస్టేక్ అయినావని ఇట్లా ఇన్అప్రాప్రియేట్ ఒపీనియన్ని ఇస్తే మనకి ఆడిట్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆడిట్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు మే గివ్ ఇన్అప్రాప్రియేట్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెదర్ మెటీరియల్లీ మిస్టేటెడ్ ఆర్ నాట్. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే, సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఇది ఈక్వల్ టు ఇన్హరెంట్ రిస్క్ ఇంటూ కంట్రోల్ రిస్క్. సో ఇన్హరెంట్ రిస్క్ ఏమవుతుంది, అజ్యూమింగ్ దట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఎప్పుడైతే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, సో నీకు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది లేదు అనుకోండి, అది దానివల్ల నీకు రిస్క్ వస్తుంది, అది ఇన్హరెంట్ రిస్క్ అవుతుంది. సో దేర్ ఈజ్ ఆల్వేస్ రిసీవల్ మిస్టేట్మెంట్ ఆన్ ABCD, దట్ ఈజ్ అకౌంట్ బ్యాలెన్స్ మీద ఉంటుంది, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీద ఉంటుంది, డిస్క్లోజర్ మీద ఉంటుంది. సో అకౌంట్ బ్యాలెన్స్ మీద ఉంటుంది, క్లాసెస్ ట్రాన్సాక్షన్స్ మీద ఉంటుంది, డిస్క్లోజర్స్ మీద. అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఏమి, మనకి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో డిస్క్లోజర్ అంటే నోట్స్ టు అకౌంట్. ప్రతి ఒక్క దాని మీద నీకు మిస్టేట్మెంట్స్ అనేది వస్తాయి. సో మనకి
అది నెక్స్ట్ కంట్రోల్ రిస్క్ అంటే దీస్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్మెంట్ కెన్ నాట్ బి దేర్ ఈజ్ కంట్రోల్ రిస్క్. ఇక్కడ కంట్రోల్ రిస్క్ ఉన్నాయి, బట్ ఆ కంట్రోల్ రిస్క్ అనేది ప్రివెంట్ చేయలేకపోయినాయి, డిటెక్ట్ చేయలేకపోయినాయి, కరెక్ట్ చేయలేకపోయినాయి బై ఎగ్జిస్టింగ్ కంట్రోల్ సిస్టమ్స్. ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ప్రివెంట్ చేయలేకపోయింది, డిటెక్ట్ చేయలేకపోయింది, ఆర్ కరెక్ట్ చేయలేకపోయింది రిస్క్ని. నెక్స్ట్ డిటెక్షన్ రిస్క్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ డాక్టర్ వెరిఫై చేస్తున్నాడు. సో రిస్క్ దట్ ఈవెన్ ఇఫ్ దట్ సబ్స్టాన్షియల్ ప్రొసీజర్ పర్ఫార్మ్ అతను టెస్ట్ని పర్ఫామ్ చేసేసినాడు అండ్ ఆపరేషన్ చేసినాడు, బట్ ఇఫ్ ద సబ్స్టాన్షియల్ ప్రొసీజర్ పర్ఫామ్ బై ద ఆడిటర్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ ద మిస్టేట్మెంట్. సో ఎక్స్రే తీసినాడు, పైరే తీసినాడు, ఆర్ఐ తీసినాడు, ఈరే తీసినాడు, బట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోయినాడు. ఎగ్జిస్టింగ్ ఏబిసిడి ఏదైనా అకౌంట్ బ్యాలెన్స్లో, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో, ఆ డిస్క్లోజర్స్లో ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోతే డిటెక్షన్ రిస్క్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ హ్యాండ్ రిస్క్ మనం పైన చెప్పినాము, మనము ఆడిటర్ వచ్చేసి డ్యూ టు ఇన్ హ్యాండ్ లిమిటేషన్స్ ఉంటాయి, అందుకే మనము ఓన్లీ రిస్క్ని జీరో తీసుకురాలేము, యాక్సెప్టబుల్ లెవెల్స్ మాత్రమే తీసుకొస్తామని చెప్పి అండ్ రీజనబుల్ అసరెన్స్ని తీసుకుంటామని చెప్పినాము. సో మనకి ఏమి ఇన్హ్యాండ్ లిమిటేషన్లో వచ్చేసి ఫ్యాట్ ఎక్కువ వల్ల నీకు ఇన్హ్యాండ్ లిమిటేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ప్రాబ్లం. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. ఎవరిది ఫైనాన్షియల్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది మేనేజ్మెంట్. హౌఎవర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్వాల్వ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది మేనేజ్మెంట్. బట్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమేమి ఇన్వాల్వ్ అంటే జడ్జిమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరిది మేనేజ్మెంట్ యొక్క జడ్జిమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. మేనేజ్మెంట్ ఇన్ హ్యాండ్ రిస్క్ అరైజెస్ వాళ్ళ జడ్జిమెంట్ ఇన్వాల్వ్ అంటే వాళ్ళు జడ్జిలు ఒక్కొక్కరు ఒక్కొక్క రిజంలో ఉంటారు. సో వాళ్ళ జడ్జిమెంట్ వల్ల మనకి ఇన్ హ్యాండ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ విచ్ కెన్ నాట్ బి ఎలిమినేటెడ్ బై పర్ఫార్మింగ్. సో మనం పర్ఫామ్ చేసినా కూడా మనం ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ యొక్క ఒక్కొక్క జడ్జిగా ఫాలో అయిపోతుంటారు. నెక్స్ట్ ఏ ఫర్ ఆడిట్ ప్రొసీజర్స్. అది నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. మనం ఏ ఆడిట్ ప్రొసీజర్ని తీసుకున్నాము, దే ఆర్ ప్రాక్టికల్ అండ్ లీగల్ లిమిటేషన్స్ అండ్ ఆడిటర్స్ అబిలిటీ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఏమి ప్రాక్టికల్ అండ్ లీగల్ లిమిటేషన్స్ ఉన్నవి ఆడిటర్ యొక్క అబిలిటీ పైన అబ్టైన్ చేసుకోవడానికి ఆడిట్ ఎవిడెన్స్కి సంబంధించి. దే ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ మేనేజ్మెంట్ మే నాట్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేకపోవడం. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ ఫ్రేమ్డ్ బై మేనేజ్మెంట్, సో దే కెన్ మ్యానిపులేట్ దెమ్. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఏదైతే మేనేజ్మెంట్ ఫ్రేమ్ చేసిందో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తుంటారు వాళ్ళు. సో వాటిని మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ ఆడిట్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్. సో నో పవర్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్. సో మనం సర్చ్ అండ్ సీజర్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కాదు మనం చేసేది. ఇవి ఆడిట్ ప్రొసీజర్లో ప్రాబ్లమ్స్. ఆడిట్ ప్రొసీజర్ ఏమి నాట్ ప్రొవైడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయరు, ఆర్ మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి రాదు, ఎందుకంటే సర్చ్ అండ్ సీజర్ కాదు కాబట్టి. అండ్ ఆడిటర్ అబిలిటీ వచ్చేసి ప్రాక్టికల్ అండ్ లీగల్ లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ టీ ఫర్ టైమ్లీనెస్ అండ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. దే ఆర్ ఆల్వేస్ ప్రెజర్ టు ఫినిష్ ఆడిట్ క్విక్లీ. సో ఆడిట్ని క్విక్లీ కంప్లీట్ చేయమని ప్రెజర్ చేస్తూనే ఉంటారు మేనేజ్మెంట్ అనేది. ఇన్ లీస్ట్ పాసిబుల్ టైంలో కంప్లీట్ చేయమంటుంటారు, అట్లీస్ట్ పాసిబుల్ టైంలో కంప్లీట్ చేయమంటారు. నెక్స్ట్ ఫర్దర్ because of limited audit fee there is budget and cost constraint. So budget and cost constraint అనేది కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ అదర్ లిమిటేషన్స్. అదర్ లిమిటేషన్ మీన్స్ ఏమేమి ఉంటాయి, అదర్ డిస్క్లోజర్స్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిని డిస్క్లోజ్ చేసుకోకుంటారు, అదొక ప్రాబ్లమే. లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి కంప్లై అయ్యలేకుంటారు, నాన్ కంప్లై ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ నాట్ ప్రొవైడెడ్ బై మేనేజ్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయదు, అదొక లిమిటేషన్. నెక్స్ట్ ఫ్రాడ్ పర్టికులర్లీ ఇన్వాల్వింగ్ సీనియర్ మేనేజ్మెంట్. ఎవరైతే సీనియర్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అంటారో పర్టికులర్లీ వాటికి సంబంధించి. సో నాన్ డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్, నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్, ఇన్ఫర్మేషన్ నాట్ ప్రొవైడెడ్ బై మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్స్ పర్టికులర్లీ ఇన్వాల్వింగ్ సీనియర్ మేనేజ్మెంట్. ఇట్లాంటి కేసెస్లో మనకి ఇన్ హ్యాండ్ లిమిటేషన్స్ ఎక్సైడ్ అవుతుంది. సో మొత్తం అదర్ లిమిటేషన్లో రిలేటెడ్ పార్టీ, లాస్ అండ్ రెగ్యులేషన్స్, మేనేజ్మెంట్, ఫ్రాడ్కి సంబంధించి. ఫ్యాట్ అంటే ఏమి ఫైనాన్షియల్ రిపోర్టింగ్, నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఒకటి, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ తీసుకున్నాం ఒకటి, టైమ్లీ అండ్ కాస్ట్ బెనిఫిట్కి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు స్కోప్ ఆఫ్ ఆడిటర్. సో ఆడిటర్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది అంటే యాజ్ పర్ ఎస్ఏ 200 ఆల్సో స్టే దట్ మేనేజ్మెంట్ అనేది కెనాట్ రెస్ట్రిక్ట్ స్కోప్ ఆఫ్ ఆడిటర్స్ ఫంక్షన్స్. సో ఆడిటర్ యొక్క ఫంక్షన్స్ని యొక్క స్కోప్ని మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేయకూడదు, రిస్ట్రిక్ట్ చేయకూడదు. అండ్ స్కోప్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ డిటర్మైన్డ్ ఇన్ అకార్డెన్స్ విత్. ఎట్లా తీసుకుంటాము అతని యొక్క స్కోప్ అంటే
టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటాము. దట్ ఈస్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఏమేమి టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో ఉన్నవి. అండ్ తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ లెజిస్లేషన్ పాయింట్స్ నుంచి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నవి. అండ్ తర్వాత స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అండ్ గైడెన్స్ నోట్ ఏమున్నవి, వీటిని బేస్ చేసుకొని మనం చూసుకుంటాము. సో టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఏమున్నవి, రిక్వైర్మెంట్ ఆఫ్ లెజిస్లేషన్ ఏమున్నవి, అండ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అండ్ గైడెన్స్ నోట్ ఏమున్నవి, వీటిని బేస్ చేసుకొని మనకు ఉంటుంది. నెక్స్ట్, ఈ స్కోప్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, ఎప్పుడు ఇది ఏ స్కోప్ అయితే నీకు రిస్ట్రిక్ట్ చేస్తారో, ఆర్ దేర్ ఈజ్ ఏ థ్రెట్ ఆఫ్ ఆడిటర్ ఇండిపెండెన్స్. సో నీ యొక్క స్కోప్ని రిస్ట్రిక్ట్ చేస్తే నీ యొక్క ఇండిపెండెన్స్ అనేది థ్రెట్ వస్తుంది, నీ యొక్క ఇండిపెండెన్స్ పైన థ్రెట్ వస్తుంది. దెన్ కమ్యూనికేట్ టు TCWG యాజ్ పర్ SA 260 ప్రకారంగా. సో SA 260 ప్రకారంగా నువ్వు కమ్యూనికేట్ చెయ్యి. అది SA 200, దట్ ఈస్ ఓవరాల్ అబ్జెక్టివ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్.